నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. సంపద ప్రదాయిని శ్రీ మహాలక్ష్మి, సౌభాగ్య ప్రదాయిని పార్వతీదేవి కాగా విద్యా ప్రదాయిని ఆ సరస్వతీదేవి. జ్ఞాన ప్రదాత చదువుల తల్లి. అందుకే ఆ తల్లిని జ్ఞానముద్రాయ, వాగ్దేవి, పద్మనిలయ అంటూ వివిధ రకాల పేర్లతో పిలుస్తారు భక్తులు. అలాంటి సరస్వతీదేవి కొలువుతీరిన ఆలయాలు చాలా అరుదుగానే ఉన్నాయని చెప్పాలి. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర తరువాత అంతటి పేరుగాంచిన శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం సికింద్రాబాద్లో ఉంది. మరి ఈ ఆలయం విశిష్టత ఏంటి, విశేషాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. హిందూ మతంలోని ముఖ్యమైన దేవతామూర్తుల్లో సరస్వతీదేవి కూడా ఒకరు. ఆ తల్లిని పరాశక్తి, గురు రూపంగా భావిస్తారు. వాగ్బుద్ధి, విజ్ఞానం, విద్య, కళలు, అలాగే వివేకానికి అధిదేవతగా కొలువబడుతున్నారు. ఈ తల్లి కేవలం చదువులనే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతంలో వివరించబడింది. అయితే బాసర క్షేత్రానికి నేరుగా వెళ్లలేని వారికి అందుబాటులో ఉన్న ఆలయం సికింద్రాబాద్లోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం. ముషిరాబాద్ న్యూ బోయిగూడ ప్రధాన రహదారిలో గాంధీ ఆసుపత్రికి ఎదురుగా సరస్వతి ఆలయం ఉంది. మేము ప్రతి మంగళవారము, శుక్రవారము లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, అమ్మవారివన్నీ స్తోత్రాలన్నీ చదువుకుంటాము. ఇలాగా మేము చదువుకుంటూ ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది. టైంకి వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటే మా పనులు కూడా సక్రమంగా అవుతున్నాయి. ఇంట్లో పిల్లలు పెద్దలవి అందరివి. మా వదిన వాళ్ళు చాలా ఏండ్ల సంధి వస్తున్నారు. వాళ్ళ అమ్మాయికి జాబ్ ఇంటర్వ్యూ ఇక్కడ మొక్కిపోయినాకనే తనకు జాబ్ వచ్చిందంట. తను రమ్మని నాకు చెప్తే ఇంకా సరే నేను కూడా మొక్కుందాం అనేసి వచ్చాను. శృంగేరి జగద్గురు సంస్థాన ఆధ్వర్యంలో 2007 ఫిబ్రవరిలో పునర్నిర్మితమైంది ఈ ఆలయం. ఈ దేవాలయానికి సనాతన వైదిక ధర్మాలకు నిలువుగా నిలుస్తోంది. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి బాసర వెళ్లలేని భక్తులకు అందుబాటులో ఉన్న ఆలయమే ఇది. నిరంతరం జన సంచారం ఉన్న ప్రాంతంలో ఉన్నప్పటికీ ఈ ఆలయంలో ప్రశాంతతకు ఏమాత్రం లోటు ఉండదని చెబుతారు భక్తులు. అయితే సుమారు 80 ఏళ్ల కిందట ఈ ప్రాంతంలో ఓ భక్తురాలు సచ్చిదానంద పేరిట ఓ ఆశ్రమాన్ని నిర్మించి అనాథలైన మహిళలను ఆదరించేవారట. ఆ క్రమంలోనే అక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారట. ప్రతినిత్యం పూజలు, భజనలు చేసేవారు. కొంతకాలం తర్వాత ఆ భక్తురాలు సరస్వతి అమ్మవారిని ప్రతిష్ఠించారని ఓ కథనం ప్రాచుర్యంలో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ వస్తోంది ఈ ఆలయం. ప్రతినిత్యం భక్తులతో పూజలందుకుంటున్న ఆ తల్లి 2002లో శృంగేరి జగద్గురు మహాసంస్థానానికి అప్పగించారట. ఈ క్రమంలోనే 2007లో కొత్తగా 3 గర్భాలయాలు నిర్మితమయ్యాయి. ఇక ఈ ఆలయానికి కుడివైపున సద్గురు శివానందమూర్తి వైదిక కళా మండపాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ సామూహిక హోమాలు, అక్షరాభ్యాసాలతో పాటు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాగా సరస్వతీదేవి ఆలయం ప్రతినిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా కనపడుతుంది. పండుగలు, పర్వదినాల్లో చదువుల తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అయిన సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు ప్రతి ఏడాది వసంత పంచమి నాడు ఈ ఆలయంలో అక్షరాభ్యాస వేడుక పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఈ ఆలయము దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం స్వయంభూ వెలిసిన ఆలయం అండి. శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం పూర్వాశ్రమంలో పిరాట్ల రామలక్ష్మి గారు అనే ఒక వృద్ధాశ్రమం వారు నిర్వహిస్తూ ఉండేవారు. వారికి కలలో సరస్వతి అమ్మవారు దర్శనమిచ్చి ఇక్కడ సరస్వతి అమ్మవారిని ఉన్నారు అని వెలిసినట్టుగా ఆవిడకి అనిపించి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. వెంటనే సరస్వతి అమ్మవారితో పాటు పక్కన శివాలయం, చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం, నెక్స్ట్ సీతారాములు, హనుమాన్ దేవాలయం, ఇట్లా 3 దేవాలయాలు ఇక్కడ వెలిశాయి. చదువుల తల్లిగా శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం దేశ విదేశాల్లో ఉన్న ఎంతో మంది అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళందరూ కొన్ని సంవత్సరాల క్రితం వారు కూడా వారి పిల్లలు పుట్టాక
ప్రతి సంవత్సరం వసంత పంచమికి దేవీ నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు ఈ దేవాలయానికి వచ్చి అక్షాభ్యాసాలు చేసుకుని వారు వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని, సరస్వతి అమ్మవారు ఆశీర్వాదం ఉండాలని వారు కోరుకుంటారు. భారతదేశం నలుమూలల నుంచి వస్తారు, విదేశాల నుంచి అంటే అమెరికా నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి కూడా వచ్చి, న్యూజిలాండ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకుంటారు వాళ్ళ పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు ఒక 25-30 ఏళ్ల క్రితము వాళ్ళు ఇక్కడే వాళ్ళ తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేశారు. అందుకోసం ఆ సెంటిమెంట్ని బలంగా వాళ్ళు నమ్ముతారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సరస్వతి అమ్మవారికి ఒక మహత్యం, 14 ప్రదక్షిణాలు చేసి ఏదైనా కోరికలు, తీరని కోరికలు ఉంటే అమ్మవారికి దండం పెట్టుకుని నిండు మనసుతోటి 14 ప్రదక్షిణాలు చేస్తే ఆ కోరిక తీరుతుంది అని ఒక సెంటిమెంట్గా భక్తులందరూ భావిస్తారు. అందుకే అక్షరాభ్యాసాలకు పెట్టింది పేరుగా ఈ జ్ఞాన సరస్వతి ఆలయం నిలుస్తోంది. మొత్తంగా ఆంజనేయ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామివారితో పాటు చదువుల తల్లిని దర్శించుకునేందుకు భక్తులు హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ఇక్కడున్న సీతారాములను దర్శించుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అలాగే ఆ తల్లి సరస్వతీదేవి చల్లని చూపు దక్కుతుందని విశ్వసిస్తారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.